ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైసీపీల మధ్య డైలాగ్ వార్తో హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే వైసీపీ అటాక్కు కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ కూడా వ్యూహాన్ని రెడీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ పోరు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆందోళనలతో వైసీపీ అలజడి సృష్టిస్తుంటే అటు కౌంటర్ అటాక్లతో అధికార పక్షం ధాటిగా బదులిస్తోంది. ఇప్పుడు ఆ పోరుకు శాసనమండలి వేదిక కానుంది. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభకు దూరంగా ఉంటున్న వైసీపీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంటే ప్రతిపక్షం చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికార పార్టీ కూడా రెడీ అవుతోంది. వైసీపీ ఏ అంశాన్ని లేవనెత్తినా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కౌంటర్ ఇవ్వాలి అన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ ప్రధానంగా టార్గెట్ చేస్తున్న అంశం మెగా డిఎస్సి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు అవకాశం కల్పించారని, నియామకాల కోసం తీసుకొచ్చిన జీవోను భర్తీ ప్రక్రియ తర్వాత తొలగించడంపై కూడా ప్రశ్నలు సంధిస్తోంది. ఇప్పటికే డిఎస్సి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టిన వైసీపీ ఇప్పుడు అదే అంశాన్ని మండలిలో మరింత గట్టిగా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. డిఎస్సి అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి అన్నది వైసీపీ ప్రధాన డిమాండ్ కాగా, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. డిఎస్సి అంశాన్ని కేవలం ఉద్యోగాల నియామకాల వ్యవహారంగా కాకుండా ప్రభుత్వంపై రాజకీయ దాడికి ప్రధాన అస్త్రంగా మార్చాలని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో శాంతి భద్రతలు, దిశా చట్టం, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల వంటి ఇతర అంశాలను కూడా సభలో లేవనెత్తాలని వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే జరిగిన వైసీపీ శాసనసభాపక్షం సమావేశంలో ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అటాక్కు టీడీపీ కూడా కౌంటర్ అటాక్కు సిద్ధమవుతోంది. వైసీపీ డిఎస్సిని తెరపైకి తెస్తే తాము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంశాన్ని తెరపైకి తీసుకురావాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సంధిస్తున్న టీడీపీ ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. కేసులు, అరెస్టులు, విచారణలు కూడా జరిగాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదికగా వైసీపీని ప్రశ్నించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మరో పొలిటికల్ కౌంటర్ కూడా ఆసక్తికరంగా మారనుంది. గ్రూప్ 1 అంశంతో వైసీపీని ఇరుకున పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అధికారంలో ఉన్నది మీరే, విచారణ జరిపించుకోవచ్చు కదా అంటూ వైసీపీ కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ తమ వ్యూహాలకు పదును పెట్టే ప్రయత్నం చేస్తుండగా, తమ ప్రశ్నలకు మంత్రుల ద్వారా గట్టిగా సమాధానం ఇప్పించేందుకు అధికార కూటమి కూడా సిద్ధమవుతోంది. దీంతో డిఎస్సి, గ్రూప్ 1 మాత్రమే కాకుండా శాంతి భద్రతలు, రైతుల సమస్యలు, దిశా చట్టం తదితర అంశాలు కూడా సభలో హీట్ పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అటాక్కు కౌంటర్ అటాక్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.